హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో మిల్లెట్స్ ఓట్స్ హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మిల్లెట్స్ అలసందలు ఓట్స్ ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మిల్లెట్స్ అండి, 1 కప్పు కొర్రలు, 1 కప్పు ఓట్స్ అండి, 1 కప్పు అలసందలు, 1 కప్పు మినపప్పు అండి, 1/2 కప్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని 2 సార్లు మంచిగా కడిగేసుకోవాలండి. రెండు సార్లు మంచిగా కడిగేసుకొని అందులో వాటర్ వేసేసి 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. హై ఫైబర్ హై ప్రోటీన్ దోశ అండి, చాలా బాగుంటాయి. 6 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. 8 గంటల తర్వాత మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసేసుకోవాలండి. మంచి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దోశల బ్యాటర్లా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పిండి అనేది ఈ విధంగా చాలా బాగా పొంగుతుందండి. అలసందలు వేసాం కాబట్టి మనకి కలర్ వచ్చిందండి. మంచి బిస్కెట్ కలర్ అనేది వచ్చేసింది మనకి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలి. దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం దోశని వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. దోశలకి నెయ్యి యూజ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. రుచి కూడా చాలా బాగుంటాయి దోశలు. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనకి దోశ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే, మనకి దోశ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దోశను తీసేసుకోవాలండి. అంతే, మనకి మిల్లెట్స్ అలసందల ఓట్స్ దోశ రెడీ అయిపోయిందండి. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేయండి.